ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేము చాలా బాగున్నాం. నేటి ధ్యానాంశము 85వ కీర్తన 12వ వచనము. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. చూడండి, ఈ చదువుకున్న భాగంలో కీర్తనకారుడు చాలా చక్కటి మాట చెప్తున్నాడు. దేవుడు ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు. నిజమేనండి, దేవుడైనా ఏదైనా మనకి అనుగ్రహించాలనుకుంటే ఆయన ఉత్తమమైన దానినే అనుగ్రహించేటువంటి వాడు. మంచి దానినే తన బిడ్డలకు ఇచ్చేటువంటి వాడు. ఆయన మంచి జరగాలని, తన బిడ్డలు మంచిని పొందుకోవాలని కోరుకునేవాడు. మనము నమ్ముకున్నటువంటి దేవుడు పిల్లారా, ఆయన ది బెస్ట్ అంటే ఉత్తమమైనది మనం కలిగి ఉండాలని కోరుకునేటువంటి వాడు. ఉత్తమమైన జాబ్నే ఇచ్చేవాడు, ఉత్తమమైన కుటుంబాన్నే ఇచ్చేవాడు, ఉత్తమమైనటువంటి పిల్లల్నే ఇచ్చేవాడు, ఉత్తమమైనటువంటి ఇంటిని, ఉత్తమమైనటువంటి ఉద్యోగాన్ని, ఉత్తమమైనటువంటి చదువులనే దేవుడు తన బిడ్డలకి ఇచ్చేటువంటి వాడి పిల్లారా. దేవుడు ఆయనను నమ్ముకున్న వారిని లేదా ఆయనకు మొరపెట్టు వారిని చెయ్యి విడిచినట్లుగా బైబిల్లో ఎక్కడ కూడా మనం చూడము. ఆయన ప్రతి ఒక్కరి మొరను ఆలకించి వారికి తగిన రీతిగా ఆయన వారికి అనుగ్రహించి పైకి లేవనెత్తాడు పిల్లారా. బైబిల్ గ్రంథంలో కానా పెండ్లి విందుకి వెళ్ళినప్పుడు ఆ పెండ్లి విందులో ద్రాక్షారసము దేవుడు ఏర్పాటు చేస్తాడు. నీటిని ద్రాక్షారసముగా ఆయన మారుస్తాడు. నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు అక్కడ విందుకు వచ్చినటువంటి పెద్ద చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు ఇది వరకు మంచి ద్రాక్షారసం పోశారు, ఇప్పుడు కూడా మంచి ద్రాక్షారసం పోశారు. మీరు ఇది వరకు మామూలుగా పెళ్ళిళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మొదట మంచి ద్రాక్షారసము పోసి తర్వాత మత్తులుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం పోస్తారు. కానీ మీరు అట్లా చేయలేదు. మీరు మొదట మంచి ద్రాక్షారసమే పోశారు, ఇప్పుడు కూడా మంచిదే ఇచ్చారని చెప్పారని విందు ప్రధాని సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ యేసయ్య చేసిన ద్రాక్షారసాన్ని బట్టి. కాబట్టి పిల్లరా, దేవుడు ఇచ్చేది ఏదైనా ఉంటే ది బెస్ట్ దే దేవుడు మనకిస్తాడు. మంచి వాటినే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మంచి వాటినే దేవుడు మనకిచ్చేటువంటి వాడు. అయితే ఆ కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన తల్లి వచ్చి యేసయ్యని అడుగుతుంటే యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా, నా సమయం ఇంకా రాకముందే నువ్వు నన్ను ఎందుకు తొందర పెట్టుచున్నావు అని చెప్పని అంటాడు. ఆ తర్వాత ఆయన సమయం వచ్చింది. ఆయన సమయం వచ్చినప్పుడు యూదుల ఆచారం ప్రకారముగా 6 రాతి బాణులు అక్కడ ఉంటే వాటిని రప్పించి వాటి నిండా నీళ్లును ముంచండి, అంచుల మటుకు నీళ్లును నింపండి అని చెప్పన్నప్పుడు పనివారు సిద్ధపడి దేవుడు చెప్పేటువంటి మాట కోసం సిద్ధంగా ఉన్నారు. వారు వెళ్ళిపోయి ఆ యొక్క బాణలకు అంచుల మటుకు కూడా నీటిని నింపారు. అంటే నిండుగా నీళ్లను నింపారు, పొంగి పొర్లేటట్టుగా నీళ్లను నింపారు. అప్పుడు యేసయ్య మీరు వెళ్ళి వాటిని వడ్డించండి అని చెప్పన్నప్పుడు ఆ నీరు వారి యొక్క జగ్గులతో తీసుకుని వెళ్ళి పోస్తున్నప్పుడు వారి పాత్రలో నుండి అవతల వారి గ్లాసుల్లో పోస్తున్నప్పుడు ద్రాక్షారసముగా మార్చబడినవి. దేవుని యొక్క కార్యాలు ఇట్లాగే ఉంటాయి పిల్లారా. ఆయన కార్యాలు కంటికి కనబడేటువంటివి కాదు, మనుష్య హృదయానికి అర్థము అయ్యేటువంటివి కాదు, మనుషుని యొక్క ఆలోచనలకు అర్థము కాని రీతిగా దేవుని యొక్క కార్యాలు ఇంత గొప్పగా ఉంటాయి పిల్లారా. ఆయన ది బెస్ట్దే నీకు ఇచ్చేవాడు, ది బెస్ట్ బ్లెస్సింగ్స్నే దేవుడు నీకు ఇచ్చేవాడు, బెస్ట్ ఆరోగ్యాన్ని నీకు ఇచ్చేవాడు, బెస్ట్ ఉద్యోగాలనే నీకు ఇచ్చేవాడు, మంచి కుటుంబాన్ని నీకు అనుగ్రహించి నిన్ను సంతోషపెట్టేవాడు పిల్లారా. కానా పెండ్లి విందే కాదండి, ఆది కాండం నుంచి మీరు ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే తన బిడ్డలను ఎక్కడ ఉన్నా కూడా, వారు స్వదేశంలో ఉన్నా, వారు విదేశాలలో ఉన్నా, వారు తమ యొక్క సొంత తల్లిదండ్రుల దగ్గర ఉన్నా, లేదా వాళ్ళు అన్యుల దగ్గర బానిసలుగా ఉన్న దేవుడు అక్కడ తన పిల్లలని ఒక మంచి పొజిషన్లో మంచి ఉద్యోగాలనిచ్చి మంచి అధికారులుగా దేవుడు చేసి నిలబెట్టాడండి. మనకు ఉదాహరణగా కనబడుతున్నారు బైబిల్ గ్రంథంలో యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే అక్కడ ఫరో రాజు గారు చెప్తున్నటువంటి మాట మాత్రమే నేను, కానీ సమస్తము చేయవాడు నీవు మాత్రమే అని చెప్పని అంటున్నాడు. నువ్వే మాట చెప్తే అదే జరుగుతుంది అని చెప్పని అంటున్నాడు. అక్కడ ఒక మంచి హయ్యర్ పోస్టులో దేవుడు అతన్ని నిలబెట్టాడు. అట్లాగే హర్వేషు రాజు దగ్గర ఆ హామాను హతమైన తరువాత మొర్దుకైని దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. ఎస్తేర్ను దేవుడు వస్తీకి బదులుగా రాణిగా చేసి మంచి పొజిషన్లో దేవుడు వారిని నిలబెట్టాడు. అట్లాగే మనము దానియేలుని, షడ్రకును, మెషకును, అబేద్నెగోను చూసినట్లయితే దానియేలును ప్రధానమంత్రిగా చేశాడు. మిగతా ముగ్గురిని కూడా గొప్ప అధికారులుగా నిలబెట్టినట్లుగా మనము దానియేలు గ్రంథంలో చూస్తామండి. రాజు దగ్గర ప్రాముఖ్యమైన అధికారులుగా షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కనబడుతున్నారండి. కాబట్టి ఆయన పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా
వారు మంచి పొజిషన్లోనే ఉండేవారు. ఎజ్రా, నెహెమ్యా వీళ్ళని మీరు చూసినట్లయితే రాజు దగ్గర గిన్నె అందించేవారిగా, రాజు దగ్గర మాట్లాడేటువంటి వారిగా, రాజు సముఖంలో నిలబడేటువంటి వారినిగా దేవుడు వారికి ఒక మంచి పొజిషన్ ఇచ్చాడండి. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా నీ పిల్లల్ని కానీ నీ కుటుంబాన్ని కానీ దేవుడు మంచిగానే చేసేవాడు, మంచిగా ఆశీర్వదించేవాడు. యెహోవా ఉత్తమమైన దానిని మీకు అనుగ్రహించేవాడు. మన దేవుడు ఉత్తమమైనదే మీ పిల్లలకి ఇచ్చేవాడు, ఉత్తమమైనదే మీ కుటుంబానికి ఇచ్చేవాడు, ఉత్తమమైనదే మీకు చూపించేవాడు. ఆ గొప్ప దేవుడు ఉత్తమమైనటువంటి కార్యాలను, ఉత్తమమైనటువంటి అద్భుతాలను మీ జీవితంలో జరిగించి చూపించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నీకు ఇష్టమైన పాత్రలుగా, సాక్షులుగా మీరు నిలబెట్టుకోండి. ఉత్తమమైనవి అయా జరగాలని కోరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు ప్రభువా. ఆ మంచి కార్యాలను, మంచి మంచి విషయాలను అయా ఈ కుటుంబాలలో మీరు జరిగించి సంతోషింప చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మిమ్మల్ని బలపరిస్తే ఈ వాక్యాన్ని మీరు ఇతరులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు మీలాగే వాక్యం చేత బలపరచబడతారు, వాక్యాన్ని తెలుసుకుంటారు. కాబట్టి వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి, బయటికి పంపించండి. దేవుడి చిత్తమైతే మరలా రేపటి రోజున ఇటు రీతిగా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.